90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే శివతత్వం గురించి చెప్తున్నానండి. అంటే ఇప్పుడు శివుడిని జనరల్గా బిజీగా ఉన్న టైంలో ఇప్పుడు శివుడు చాలా బిజీగా ఉంటారు. ఈ టైంలో శివుడికి ఎలా కనెక్ట్ అవ్వాలి అని అంటే అసలు ఏమేమి చేసే శివుడికి మనం ఈజీగా కనెక్ట్ అవుతాం. సో ఈ వీడియో జాగ్రత్తగా పూర్తిగా వినండి. సో ఈ వీడియో చెప్పేది ఏంటంటే శివతత్వం. ఎందుకంటే శివతత్వంలోనే ఉంది మానవత్వం ఉంది. సో అంటే ఇక్కడ శివుడు అంటే మీ అందరూ జాగ్రత్త, శివతత్వం అంటే శివుడు కూడా ఎవరికి సహాయపడతారంటే మానవత్వం ఉన్న వాళ్ళకి సహాయపడతారండి. సో అసలు శివుడి గురించి ఏంటి కొన్ని అంటే ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సో అంటే ఫస్ట్ శివ అనే పదంలోనే చాలా ఇక్కడ చూడండి మంగళాత్మకం అంటే చాలా శుభకరం అనమాట. అందుకే చూడండి చాలామంది ఓం నమ శివ హరహర మహాదేవ శంభో శంకర అని అంటారండి. మీరు అంజీ సినిమా చూసినప్పుడు అంజీ సినిమా లాస్ట్లో చిరంజీవి గారు అక్కడ ఒక శివలింగం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి అని అంటే దారి ఏర్పడదు, తెలియదు. అలాంటప్పుడు నాగబాబు గారు వచ్చి చెవులో ఆ మహాశంకరుని మహాశివుడిని తలుచుకో, మనసులో తలుచుకుని అడుగై అని అనగానే ఎప్పుడైతే అరహర మహాదేవ శంభో శంకర అని మహాశివుని తలుచుకొని అడిగే టక్కన ఒక్కసారి ఆ దారి ఏర్పడిపోద్దండి. ఇప్పటికీ నాకు ఆ సీన్ అలా గుర్తుండిపోయింది అనమాట. అంటే ఎప్పుడైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని మనసు అంతుల్లో నుంచి అంటే చూడు గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్గా చేయకూడదు, హార్ట్ఫుల్గా చేయాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు మనకు కనెక్ట్ అవ్వాలంటే తెల్లవారులాగా మనం కూడా ఏం చేస్తుంటే ఏదో దేవుడు ఫీల్ అవుతారని గబగబగా అగరబత్తులు వెలిగించేసి ఇలాగ అనేసి అలా కాదండి, అది ఆర్టిఫిషియల్. గుర్తుపెట్టుకుని కళ్ళు మూసుకుని మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అంతవరకు మనకి దేవుడు గుర్తురాడు. ఎంతసేపు మనం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని అగరబత్తులు కనీసం వెలిగించే టైం కూడా ఉండవు, ఆ దేవుడు ఎలిగి అనుకుని పారిపోతుంటుంటాడు. అంటే దట్ ఈస్ ఆర్టిఫిషియల్. అందుకు అప్పుడప్పుడు దేవుడు మనకి ఏదో కష్టం ఇచ్చి గుర్తు చేస్తుంటాడు. సో అందువల్ల మీరు ఏంటంటే ఏది చేసినా హార్ట్ఫుల్గా చేయండి. కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి ఐ విల్ డూ హార్ట్ఫుల్ అని చెప్పేసానండి. అయితే ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్తే శివుడికి జనరల్గా మనందరికీ తెలుసండి. అంటే శివుడు త్రినేత్రం తెలిస్తే, మూడో కన్ను తెరిస్తే భస్మం అయిపోతాం. అంటే 3 కళ్ళు ఉంటాయని తెలుసు, 3వ నేత్రం తెలిస్తే భస్మం అయిపోతాం. అంటే అంత కోపం వస్తేనే శివుడు ఎప్పుడు కూడా 3వ నేత్రం తెలుస్తారు. అయితే ఫస్ట్ నేత్రం తెలుసుకుంటే సూర్యుడు. అంటే శివుడు యొక్క మొత్తం త్రినేత్రంలో మొదటి నేత్రాన్ని సూర్యుడు అంటారు. అంటే ఆరోగ్యానికి ప్రతీక అంటారు. అందుకే తెల్లవారులాగానే అంటే సూర్యరశ్మిలో ఉంటే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే చంద్రుడు. అంటే జీవకళకు ప్రతీక. అంటే సూర్యుడు ఎప్పుడు ఏంటంటే అంటే మనలో ఒక శక్తిని నింపుతారు, చంద్రుడు ఏంటంటే ప్రశాంతత నింపుతారు. మార్నింగ్ టైంలో నడుస్తుంటాం, చెమట పడుతుంటుంటుంది. మార్నింగ్ నైట్ టైం చంద్రుని కింద పడుకుంటే ప్రశాంతత వస్తుంటుంది. అయితే ఇంకా ఫైనల్గా అగ్ని అంటే తేజో గుణానికి ప్రతీక. మనకు కూడా జీవితంలో కష్టం వస్తే మనం కూడా తెరవాల్సింది ఏంటో తెలుసండి, 3వ కన్ను. సో ఎప్పుడైతే అంటే మన ఒకటే మనకు ప్రశాంతత కావాలంటే నేను ఒకటే చెప్తాను, మెడిటేషన్కి వెళ్ళాలి. మెడిటేషన్ అంటే ఏంటి? సైలెన్స్. అందుకే శివుడు కూడా ఎక్కువ ధ్యానంలో ఉంటారు. అందుకే నేను ఇంతకుముందు చెప్పానండి, సైలెన్స్లోకి వెళ్తే వైలెన్స్ కూడా పోతుంది మనకి. అయితే ఇక్కడ ఏంటంటే శివుడు ఇంకా ఎక్కువగా భస్మం రాసుకుని ఉంటారు. చాలామందికి భస్మం ఎందుకు రాసుకుంటారు, నేను కూడా చాలా రీసెర్చ్ చేసినట్టు ఏమైందంటే ఇక్కడ ఎందుకు శివుడు అంటే భస్మాధారి శివుడు అంటే భస్మ రూపంలో ఎందుకు కనిపిస్తారంటే, భస్మం రాసుకుని ఎందుకు కనిపిస్తారంటే, భస్మం అంటే మీకు తెలుసు బూడిద. అంటే ఇక్కడ శివుడు మనకి ఏం చెప్తున్నారంటే అంటే చివరికి మిగిలేది బూడిదే నాయన అని అంటారండి. అంటే మనం అహానికి వెళ్ళకూడదండి. అంటే ధనవంతుడైనా పేదవాడైనా మధ్యతరగతి ఎవరైనా కూడా చివరికి వెళ్ళాల్సింది కాటికే అక్కడ. అందుకే సో అక్కడ అంటే ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనా చివరికి అవ్వాల్సింది బూడిదే. అంటే శివుడు మనకి ఏం చెప్తున్నారంటే నాయన నువ్వు గొప్పవాడని గర్వపడకు, చివరికి నువ్వు అందరూ కూడా బూడిదే. సో అందువల్ల ఏంటంటే భస్మం అంటే అహాన్ని నీలో చంపేసుకోని అర్థం అండి. అర్ధనారీశ్వరుడు అంటే శివుడు మనకి పిక్చర్లో ఏం చెప్తున్నారు, మన లైఫ్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ ఈక్వల్ టు వైఫ్. అంటే వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది. అందుకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తానండి. సో అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకుని ఇంట్లో వైఫై అంత ఇంపార్టెంట్, వైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక్కోసారి ఇంట్లో వైఫై లేకపోతే మన 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 పనులు అవ్వం. ఏ పనులు? బిజినెస్ పనులు. ఇంట్లో వైఫ్ లేకపోతే పర్సనల్ పనులు అవ్వం. సో అక్కడ ప్రొఫెషనల్ పనులు అంటే ఇంట్లో వైఫై ఉండాలి, పర్సనల్ పనులు అవ్వాలంటే ఇంట్లో వైఫ్ ఉండాలి. అంటే ఏంటి, వైఫ్ లేరనుకోండి ఇల్లు అంతా ఎలా పడితే అలా ఉంటుంది, పిల్లల్ని ఎవరు చేస్తారు. సో అందువల్ల గుర్తుపెట్టుకోండి వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. అంటే అందుకే శివుడు కూడా ఏం చెప్తున్నారంటే మనకి చూడండి, అంటే నాలో సగభాగం వైఫ్. అంటే వైఫ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తుంటారు అంటే శివుడికి మొక్కుతారు, వైఫ్ని తిడుతుంటుంటారు. అంటే ఇక్కడ శివుడు ఏం చెప్తున్నారు, వైఫ్ కూడా చాలా ఇంపార్టెన్స్. చాలామంది ఏదైనా అడిగినప్పుడు నీకు ఎందుకు తెలుసులే చెప్తున్నాం కదా అన్నీ నీకు చెప్పాలా అవసరమా
అని అంటుంటారండి. అందుకే చెప్తున్నాను. సో దయచేసి అలా అనకండి. ఏ ఇంట్లో ఆడవాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో డబ్బు కూడా సంతోషంగా ఉంటుందండి, లేకపోతే వెళ్ళిపోతుంది. సో ఇంకా తీసుకుంటే గర్లకంఠుడు, ఇక్కడ చూడండి శివుడు జనరల్ మనందరికీ తెలుసు మెడ దగ్గర ఏంటంటే, సో కంఠం దగ్గర మనకి విషాన్ని పెట్టుకుంటారు. విషాన్ని పెట్టుకుని బయటకి ఏం వదులుతున్నారు? గంగను వదులుతున్నారు. అంటే ఇక్కడ ఈ పిక్చర్లో శివుడు మనకి ఏం చెప్తున్నారంటే, ఏదైనా విషయం ఉంటే అంటే నెగిటివ్ ఉంటే మనలో ఉంచుకోవాలి, పాజిటివ్ మాత్రం బయటికి వదలాలి అనేసి అంటున్నారు. అంటే ప్రతి పిక్చర్లో కూడా శివుడు మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉన్నారు పాజిటివ్. ఇందులో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందండి. అదేవిధంగా ఇంకా గంగాధరుడు, ఇక్కడ మీరు తీసుకుంటే ఇక్కడ పిక్చర్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. శివుడు గంగను తలపై ధరించాడు. అంటే గంగ అంటే ఏంటి? ఇప్పుడు మనం అంటాం జనరల్గా గంగాదేవి అని అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంటే నీరు చాలా పవిత్రమైందండి. అందుకే మనం ఎక్కడికైనా చూడండి, ఎవరైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? నదీ స్నానం చేసుకుని రమ్మంటారు అనమాట. ఒకప్పుడు ఋషులు మహర్షులు, నాయన నీకు నేను ఇది బోధించాలంటే నువ్వు నదీ స్నానం చేసుకుని రా అని అనేవారండి. అంటే నువ్వు గుర్తుపెట్టుకుని మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. మనం కూడా ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు, ఏదైనా నెగిటివ్ అనిపించినప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళి బాగా డల్ అయిపోతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అప్పుడు ఎప్పుడైనా ఈ వాటర్తో స్నానం చేశారు అనుకోండి, ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అంటే శివుడు కూడా ఏం చెప్తున్నాడంటే, అంటే వాటర్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు తల మీద ఉండాలండి. నేను అందుకే అంటాను అనమాట, తల ఎప్పుడు కూడా ఐస్ ఫ్యాక్టరీలాగా ఉండాలి, కూల్గా ఉండాలన్నమాట. సో మా గురువుగారు చెప్తుంటారు, హార్ట్ ఎప్పుడు కూడా లవ్ ఫ్యాక్టరీ, నోరు ఎప్పుడు కూడా స్వీట్ ఫ్యాక్టరీ లాగా ఉండాలండి. సో మళ్ళీ చెప్తాను, ఇది ఐస్ ఫ్యాక్టరీ, ఇది స్వీట్ ఫ్యాక్టరీ, ఇది లవ్ ఫ్యాక్టరీ. సో ఆ విధంగా అంటే కూల్గా ప్రశాంతంగా ఉండాలండి. అండ్ ఇంకా తీసుకుంటే చంద్రశేఖరుడు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది శివుడు తలపై ఎప్పుడు కూడా చంద్రుడు ఉంటారు నెలవంక. అంటే ఏంటి? చంద్రుడు ఎప్పుడు కూడా ఎంత అందంగా ఉంటారు అంటే, ఎవరి ముఖం కొంతమంది చూడండి జనరల్గా ఎలా ఉంటారంటే ఎప్పుడు నీట్గా ఉండరు, మామూలుగా ఉంటారు. అంటే మీ ఫేస్ ఎంత కలకలకల, అందుకే అంటుంటారు చాలామంది, మా లక్ష్మీ లక్ష్మీ కళ ఉట్టి పడుతుందమ్మా అని చెప్పేసి. సో మీరైనా ఇంట్లో ఎవరి ఫేస్ అంటే ఇక్కడ చూడండి, అంటే మన యొక్క ఫేస్ని చూసి చెప్పేస్తారండి, మీరు డల్గా ఉన్నారా, నీరసంగా ఉన్నారా, బద్ధకంగా ఉన్నారా అని చెప్పేసి. అందువల్ల ఏంటంటే శివుడు కూడా ఇక్కడ చంద్రశేఖర్ అంటే శివుడి ఫేస్ చాలా అత్యంత కలగా ఉంటుందండి, మామూలు కలక. మీరైనా ఫొటోస్ చూడండి, కొన్నిసార్లు చిన్నప్పుడు నేను చూస్తే అబ్బా అలా చూసుకుని ఉండాల్సి అనిపించింది, అంటే అంత దీనిగా ఉంటారు. సో అంటే మన శరీరంలో ఇక్కడ ఈ పాయింట్ అందరూ జాగ్రత్త చూడండి, శరీరంలో అగ్రభాగం శిరస్సు అండి. ఇది జనరల్గా శిరస్సు అన్ని కళల్లో, అంటే ఇక్కడ మన ఎవరి శిరస్సు అంటే ప్రకాశవంతంగా ఉంటుందో వాళ్ళ జీవితం కూడా వెలుగుగా ఉంటుంది అనమాట. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క మెసేజ్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ నంది వాహనుడు, శివుడు ఎప్పుడు కూడా మనకి జనరల్గా నంది మీద ఉంటారు. నంది అంటే అసలు అర్థం ఏంటంటే ఆనందింపజేసేది. అందుకే ఫస్ట్ జనరల్గా ఎప్పుడైనా శివుడిని చూడాలంటే మనకి టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ నంది మధ్యలో నుంచి చూస్తుంటారు అనమాట. అంటే ఆనంద మార్గం అని అర్థం అండి. అక్కడ ఆనంద మార్గం అంటే ఆనంద మార్గం అంటే శివుడిని కూడా మీరు ఆనంద మార్గంలో చూడాలి అని అర్థం అండి. సో ఈ విధంగా అంటే అందుకే చాలా మంది టెంపుల్స్కి వెళ్ళి ఏం చేస్తుంటారు అంటే ఈ విధంగా చూడడం లైఫ్ కూడా సుఖవంతం అవుతుంది అనమాట. అంటే దేవుణ్ణి కూడా అంటే ఎలా పడితే అలా చూడకూడదు, ఒక పర్టికులర్ వేలో చూపించాలి. సో ఇక్కడ కూడా చూడండి జనరల్గా అంటే భగవంతునికి భక్తునికి అనుసంధమైనది భక్తి అంటారు కదండి. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే భగవంతుని మనం నిన్న కూడా మన భక్త కన్నప్ప ఇవన్నీ చూస్తే అంటే మీరు ఈ సినిమా మొత్తం చాలా దాంట్లో చూస్తే ఏమవుతుందంటే శివుడు ఒక్కదానికే లొంగుతాడండి, అదేంటంటే భక్తి. సో అంటే అతని శక్తి, అతను లొంగేది భక్తి. అంటే శక్తి కూడా లొంగాలంటే భక్తి. సో అంటే మనలో ఎప్పుడైతే భక్తి పుడుతుందో, ఇందాక చెప్పినట్టు ఆర్టిఫిషియల్ దేవుడు జాతర చూడు, దేవుడు బామ్మలు అందరం బాగా చూడంటే అందులో భక్తి ఏం లేదు, ఏదో మన భయం తప్ప భక్తి ఏం లేదు. భయానికి మొక్కుతారు చాలా మంది. అంటే గుర్తుపెట్టుకుని దేవుడిని రెండు రకాలుగా మొక్కుతాం, ఒకటి భయంతో మొక్కుతాం, రెండు భక్తితో మొక్కుతాం. సో భయంతో మొక్కితే దేవుడు మన కనెక్ట్ అవ్వడండి, భక్తితో మొక్కినప్పుడు మాత్రం ఆ శక్తి కనెక్ట్ అవుతుంది అనమాట. సో మరి శివుణ్ణి మనం కనెక్ట్ అవ్వాలంటే ఏ విధంగానంటే వాటర్ ద్వారా, వాటర్ని అంటే నీళ్ళను ఉపయోగించి శివుడికి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఎలా అంటే మీరు చాలా సినిమాలో చూడండి, ఈవెన్ బాహుబలి సినిమాలో కూడా చూస్తే ప్రభాస్ ఆ శివుని అలా తీసుకెళ్ళి రోజు ఏం శివుని బట్టి నేను చేస్తాను నీళ్ళు పోస్తామని డైరెక్ట్గా ఆ మ్యూజిక్ కూడా చూడండి శివుని అంటే చూడండి. అంటే ఎప్పుడైతే అంటే ప్రభాస్ గారు కూడా ఎప్పుడైతే శివుణ్ణి ఎత్తుకోగానే అసలు అక్కడ ప్రభాస్ గారు చాలా కొత్తగా కనిపిస్తారు, ఎనర్జెటిక్గా. అంటే అలా శివుని తీసుకెళ్ళి ఒక జలపాతం కింద పెట్టేస్తారనమాట. అంటే శివుడు కూడా అంటే మీ ఇంట్లో అంటే ధనం ఒక సంపదలా ప్రవహించాలంటే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నీటి ప్రవాహం సంపద మరియు ఆశీర్వాదం అంటే చాలా మందికి అంటారు ఏ ఇంట్లో వాటర్ వేస్ట్ అవుతుంటుందో, అందుకే నేను చెప్తాను మీ ఇంట్లో ఎక్కడైనా వాటర్ లీకేజ్ ఉంటే ఇమీడియట్గా స్టాప్ చేయండి. ఎందుకంటే వాటర్ లీకేజ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో మనీ ఉండదు, ఫ్లో వెళ్ళిపోతుంటుంటుంది బయటికి. అదేవిధంగా ఇంకా తీసుకుంటే సర్పహారి, అంటే శివుడు ఒక సర్పహారి. అంటే ఇక్కడ శివుడు మెడలో ఎప్పుడు చూసినా కూడా పాము ఉంటుందండి. జనరల్గా మన పాము అక్కడ అని భయపడుతుంటుంటే, కానీ శివుడు చూడండి
అంటే నల్ల త్రాచుని అంటే పాముని కూడా వేసుకుని ఎంత ప్రశాంతంగా ఉంటారు అంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుందంటే పిక్చర్ చూస్తే మీ చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులు మిమ్మల్ని భయపెడుతున్నా కూడా ప్రశాంతంగా ఉండాలి అని చెప్తుందండి. ప్రపంచం ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, భయపడితే మనల్ని భయపెడుతూనే ఉంటుందండి. అంటే పరిస్థితులు కూడా పగబడుతున్నప్పుడు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటాం దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్షిస్తుంటుంటాడు. సో అందువల్ల మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చుట్టూ కూడా ఎన్ని పరిస్థితులు భయపడుతున్నా ప్రశాంతంగా ఉండడం అనేది చాలా అవసరం. సో తాండవ ప్రియుడు అంటే శివుడు ఎప్పుడు కూడా అంటే శివతాండవం అంటారు, అందుకే దాన్ని చూడండి అబ్బా శివతాండవం రా, అందుకే ఈ క్లాస్లో కూడా డ్యాన్స్ చేపిస్తారు మీరు. ఎస్, నేను అందుకే చెప్తున్నానండి మనీ డ్యాన్స్ చేయిస్తాను. ఈ కార్తీక మాసం ఈ హై ఎనర్జీ టైంలో ఏ ఎనర్జీకి వెళ్ళి మనం డ్యాన్స్ చేయాలి అని చెప్పేసి శివతాండవం అనేది మనీ డ్యాన్స్ కూడా ఉంటుంది. శివుడు ఎప్పుడు కూడా అంటే నృత్యాన్ని ప్రేమిస్తాడండి జనరల్గా, అందుకని అంటారు మరి భరతనాట్యం జనరల్గా ఎలా ఉంటుంది, ఇలా మొత్తం కాలు ఇలా పెట్టి అంటే భరతనాట్యం అంటే దేవుడు కూడా నాట్యానికి పరవశం అయిపోతాడు, సంగీత ప్రియుడు. ఈ విధంగా తీసుకుంటే నిత్యం అంటే అసలు శివుడు ఏం చెప్తున్నారు ఈ పిక్చర్లు చూస్తే ఎప్పుడు ఆనందంగా జీవించి, శివుడు కూడా చూడండి ఇక్కడ పిక్చర్లు మీరు అబ్జర్వ్ చేస్తే డ్యాన్స్ చేసినప్పుడు కూడా ఎంత అంటే తన్మయత్వంతో అంటే ఎంతో పరవశం అయిపోయి ఎంతో ఆనందంతో డ్యాన్స్ చేయాలి. ఎప్పుడు బాధగా డ్యాన్స్ చేయకూడదు. కొంతమంది ఏదో మోమాటంగా డ్యాన్స్ చేస్తుంటారు, సరే అని చెప్పి అలా కాదు. దాని తర్వాత మహాతపస్వి శివుడు ఎవరు అంటే ఒక తపస్సు అండి. నిన్న కూడా చెప్పాను చూడండి, అక్కడ ధ్యాన ముద్రలో కూర్చున్నారు శివుడు కూడా ధ్యాన ముద్రలో కూర్చున్నారు. నేను నా లా ఆఫ్ అట్రాక్షన్లో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందండి, దాంట్లో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎటువంటి ముద్రాస్ చేస్తే కూడా డబ్బుని మనం అట్రాక్ట్ అవ్వచ్చు, సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవ్వచ్చు, ఫాస్ట్గా యూనివర్స్ కనెక్ట్ అవ్వచ్చు అనే విషయాలు కూడా చెప్తాను అనమాట. ధ్యానం చేస్తే ఏమొస్తుందంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందండి. అందుకే చూడండి శివుడు లాంటి దేవుడే అంటే ధ్యానం చేస్తున్నారు. అందుకే చాలా మంది నేను చెప్తాను ధ్యానం చేయండి అని చెప్పేసి. ఇందాక ఒక మాట అన్నానండి, ధ్యానం చేస్తే ఏమొస్తుంది సైలెన్స్, మనలో సైలెన్స్లోకి వెళ్తే మనలో ఉన్న వైలెన్స్ పోతుందండి. సో ఏం చెప్తున్నారు శివతత్వం అంటే ఏంటంటే దేనికి చలించరాదు అని చెప్పేసి, ఓన్లీ అంటే లాజర్ ఫోకస్ ఉండాలండి, లాజర్ ఫోకస్ అనమాట. సో అంటే ఎప్పుడైతే అలా ఉంటామో మనం ఆటోమేటిక్ సక్సెస్ అవుతాం అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా తీసుకుంటే సంకల్పం. ఈసారి జరగబోయే ఏదైతే క్లాసెస్లో ఉన్నాయో ఎర్లీ మార్నింగ్ బ్రహ్మీ ముహూర్తం నా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ క్లాసెస్లో ఎటువంటి సంకల్పం చేసుకోవాలి అని చెప్తానండి. ఎందుకనంటే సంకల్పం చేసుకుంటేనే ఫస్ట్ అంటే ఎప్పుడైతే మనం సంకల్పం చేసుకుంటే సగం 50% సక్సెస్ వచ్చినట్టే. సో అయితే ధనాకర్షణ కోసం మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా సంకల్పం చేసుకుంటూ రాస్తుండొచ్చు. అంటే ఇక్కడ కూడా స్క్రిప్టింగ్. సో ఆర్థిక లక్ష్యాలు ఎప్పుడైతే మనం దృష్టి సారిస్తామో మన సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఆ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఎప్పుడైతే ఆర్థిక లక్ష్యాల మీద ఫోకస్ పెడతామో ఆటోమేటిక్గా అన్ని మన లైఫ్ సెటిల్ అయిపోద్దండి. ఇలాగా నా క్లాసెస్కి వచ్చి చాలా మంది డబ్బు సంపాదించారు, అలా కొన్ని చూపిస్తాను కూడా ముందు. సో ధ్యానం చేయడం ఏమవుతుందంటే ఇక్కడ చూడండి పిక్చర్లో కూడా మీరు చూస్తే యూనివర్స్కి స్ట్రైట్ వే కనెక్ట్ అయిపోతామండి, స్ట్రైట్ వే. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.